అందరికీ నమస్తే. వెల్కమ్ టు మన భారత్ యాత్ర. ఇది మన ఛానల్లో మొదటి వీడియో అండి. ఈ వీడియోలో మనకు వరంగల్లోని 1000 స్తంభాల గుడి గురించి దాని విశేషాలు మీకు అందిస్తున్నాను. ఈ 1000 స్తంభాల గుడి హన్మకొండ బస్టాండ్ నుంచి 1/2 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. అలాగే మన వరంగల్ బస్టాండ్ రైల్వే స్టేషన్ నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. లోకల్ బస్సెస్ మరియు ఆటోస్, షేరింగ్ ఆటోస్ కూడా రెగ్యులర్గా మనకు అందుబాటులో ఉంటాయి. వరంగల్ రైల్వే స్టేషన్ నుంచి బస్టాండ్ నుంచి మనకు 1000 స్తంభాల గుడి రావడానికి షేరింగ్ ఆటోలో ప్రతి పర్సన్కు 30 రూపాయలు ఛార్జ్ చేస్తారు. డైరెక్ట్ ఆటో మాట్లాడుకుంటే మీకు 100 రూపాయలు ఛార్జ్ అవుతుంది. హైదరాబాద్ ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి హన్మకొండ రావడానికి ప్రతి 5 నిమిషాలకు ఒక బస్సు అందుబాటులో ఉంటుంది. బస్సెస్ టైమింగ్స్ ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి మార్నింగ్ 4 o'clock నుంచి నైట్ 12 o'clock వరకు మనకు బస్సెస్ అన్నీ అందుబాటులో ఉంటాయి. బస్ ఛార్జ్ వచ్చేసి ఒక్కరికి పెద్దవారికి 280 రూపాయల నుంచి బస్ ఛార్జెస్ అందుబాటులో ఉంటాయి. ఏసీ బస్సెస్, డిలక్స్ బస్సెస్, సూపర్ లగ్జరీ, ఎక్స్ప్రెస్ బస్సెస్ అన్ని రకాల బస్సెస్ అందుబాటులో ఉంటాయి. ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి హన్మకొండ చేరుకోవడానికి 3 గంటలు 3:30 గంటల సమయం పడుతుంది. బస్సెస్ అన్నీ డైరెక్ట్గా హన్మకొండ బస్టాండ్కి చేరుకుంటాయి. హన్మకొండ బస్టాండ్ నుంచి మీకు 1/2 కిలోమీటర్ దూరంలోనే ఈ 1000 స్తంభాల గుడి మనం చేరుకోవచ్చు. విజయవాడ వైపు నుంచి, ఖమ్మం నుంచి ట్రైన్లో రావాలనుకుంటే వరంగల్ రైల్వే స్టేషన్లో మనం దిగిన తర్వాత అక్కడి నుండి 5 కిలోమీటర్స్ ఉంటుంది. 5 కిలోమీటర్స్ మనకు రెగ్యులర్గా షేరింగ్ ఆటోస్ ఉంటాయి. 30 రూపాయలు ఇచ్చి రావచ్చు ఈ 1000 స్తంభాల గుడికి. హన్మకొండ చౌరస్తా దగ్గరలో ఉంటుంది. లేదు మనం డైరెక్ట్గా ఆటో మాట్లాడుకొని రావాలనుకుంటే 100 రూపాయలు ఛార్జ్ చేస్తారు. ఆ సిచ్యువేషన్ మీరు వచ్చిన టైంను బట్టి 100 నుంచి 150,000 రూపాయల వరకు కూడా దానికి ఛార్జ్ చేస్తారు. మీరు ఇక్కడ స్టే చేయడానికి వరంగల్లో కానీ, హన్మకొండలో కానీ అన్ని రకాల హోటల్స్, స్టార్ హోటల్స్ అన్నీ అందుబాటులో ఉంటాయి. 1000 రూపీస్ నుంచి 5000 రూపీస్, 7000 రూపీస్ వరకు అన్ని రకాల రూమ్స్ అందుబాటులో ఉంటాయి. booking.comలో కానీ మీరు ఆన్లైన్లో కానీ బుక్ చేసుకోవచ్చు ఇక్కడ స్టే చేయడానికి. లేదా డైరెక్ట్గా వచ్చినా కానీ మీకు అందుబాటులో ఉన్నటువంటి రూమ్స్ చూసుకొని మీకు నచ్చిన రూమ్ను సెలెక్ట్ చేసుకోవచ్చు. వరంగల్లో చూడవలసిన ప్రదేశాలు చాలా ఉన్నాయండి. వరంగల్ సిటీలో భద్రకాళి మాత ఆలయం, అలాగే రాణి రుద్రమదేవి యొక్క చారిత్రాత్మక ప్రదేశమైనటువంటి రాణి రుద్రమదేవి కోట, ఇంకా పలు ఆలయాలు ఇవన్నీ మనం దర్శనం చేసుకోవచ్చు. ఇవన్నీ ఒక 2 రోజుల సమయం పడుతుంది మనం పూర్తిగా చూడటానికి. ఓన్ వెహికల్స్లో వచ్చేవారికి ఇక్కడ గుడి ప్రాంగణం బయట మనకు పార్కింగ్ ఫెసిలిటీ కూడా అందుబాటులో ఉంది. అన్ని రకాల వెహికల్స్ మనం ఇక్కడ పార్క్ చేసుకోవచ్చు. ఈ బస్సెస్ కానీ, బిగ్ మినీ వ్యాన్స్ కానీ కొంచెం దూరంలో కూడా పార్క్ చేసుకోవచ్చు. గుడి ప్రాంగణం బయట మనకి ఇలా ఒక బోర్డు కనిపిస్తుంది. ఆ బోర్డులో మనం చూసుకుంటే 1000 స్తంభాల గుడి, దాని విశేషాలు, అలాగే ఇక్కడ రాణి రుద్రమాదేవి కోటకు సంబంధించిన విశేషాలు కూడా మనకి ఇక్కడ మ్యాప్లో కనిపిస్తాయి. ఆలయ చరిత్రకు సంబంధించిన వివరాలన్నీ ఈ బోర్డుపై మనకు భద్రపరిచారు. గుడి ఆవరణలోకి ప్రవేశించగానే మనకు ఇలా దర్శనమిస్తుంది ఆలయం. ఈ ఆలయానికి త్రికూటేశ్వరాలయం అని కూడా ప్రసిద్ధి. ఈ ఆలయంలో కాకతీయుల కాలంలో శివుణ్ణి లింగ రూపంలో, అలాగే విష్ణువును, అలాగే సూర్యదేవుణ్ణి కొలిచేవారు. అందుకే ఇది త్రికూటేశ్వరాలయంగా ప్రసిద్ధి చెందింది. కాలక్రమేణా 1000 స్తంభాల గుడిగా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. ఆలయం లోపల అందమైన కోనేరు ఉంటుంది. ఈ కోనేరు కూడా రాణి రుద్రమదేవి కాలంలో నిర్మించబడిన కోనేరు ఇది. ప్రస్తుతానికి ఈ కోనేరు తాబేళ్లు, కొన్ని జలచరాలకు నివాస కేంద్రంగా మారింది. ఈ ఆలయానికి చాలా సువిశాలమైనటువంటి ప్రాంగణం ఉంటుంది. ఈ ఆలయం నుంచి పద్మాక్షమ్మ గుట్ట కూడా మనం చూసుకోవచ్చు. ఈ 1000 స్తంభాల గుడి ఆలయాన్ని 12వ శతాబ్దంలో కాకతీయ చక్రవర్తి రుద్రదేవుడు నిర్మించినట్లు చరిత్రకారులు చెప్తుంటారు. 1163లో ఈ నిర్మాణం పూర్తయినట్లు
చరిత్రకారులు చెప్తారు. ఈ ఆలయం యునెస్కో వారిచే వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తించబడింది. ఈ ఆలయానికి ప్రతి సంవత్సరం విదేశాల నుంచి ఎంతోమంది పర్యాటకులు వస్తూ ఉంటారు. ఈ ఆలయంలోని నంది యొక్క ప్రత్యేకత ఏమిటంటే, ఒక కాలుతో పైకి లేచి శ్రీ మహావిష్ణువు పిలుపు కోసం ఎదురు చూస్తున్నట్లు, అలాగే తన స్వామి అయినటువంటి శివుని పిలుపు కోసం ఒక చెవును శివుని వైపుగా పెట్టినట్లుగా ఈ నందీశ్వరుణ్ణి ఒకే గ్రానైట్ శిలపై అద్భుతంగా చాలా చక్కగా చెక్కారు. చాలా అద్భుతమైనటువంటి శిల ఇది. ఈ ఆలయం లోపల భారీ ఎత్తైన శివలింగం మనం చూసుకోవచ్చు. ఆలయం లోపల కెమెరాస్ కానీ, వీడియోస్ కానీ, ఫొటోస్ కానీ అనుమతి లేదు. ఆలయం బయట నుంచి చూపిస్తున్నాను. ఆలయం లోపల ఉన్నటువంటి శివలింగానికి సంబంధించిన ఫోటోను ఇక్కడ స్క్రీన్ మీద వేస్తాను, చూడండి, దర్శించుకోండి. ఆలయానికి సంబంధించిన పూజా వివరాలకు సంబంధించిన బోర్డు ఇది. కళ్యాణానికి సంబంధించిన వివరాలన్నీ మనం దీంట్లో చూసుకోవచ్చు. భక్తులు ఎవరైనా అన్నదానం చేయాలనుకుంటే ఇక్కడ ఆలయంలో ఉన్నటువంటి ఆలయ కమిటీని మీరు సంప్రదించవచ్చు. ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ రాతి ఏనుగు శిల్పాన్ని చూడండి, ఒకే రాతిపై చెక్కారు. ఇలా ఆలయం లోపలికి వెళ్లే ముందు రెండు వైపులా మనము రెండు రాతి ఏనుగు శిల్పాలను చూసుకోవచ్చు. చాలా అద్భుతంగా ఈ రాతి ఏనుగును ఎంత బాగా చెక్కారో చూడండి, చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి నంది ప్రత్యేకత ఏంటంటే, శివునికి అభిముఖంగా కాకుండా ఉత్తరాభిముఖంగా ఇక్కడ నందీశ్వరుడు కొలువై ఉంటాడు. అలాగే మనం చూస్తున్నటువంటి ఈ 1000 స్తంభాల గుడి ఎదురుగా సభా మంటపం ఉంటుంది. ఇక్కడ గతంలో కాకతీయుల కాలంలో సమావేశాలు, నాట్య మంటపాలలాగా ఇక్కడ ఈ మంటపాన్ని ఉపయోగించుకున్నారని చెప్పి చెప్తూ ఉంటారు. ఈ మధ్య ఈ మంటపానికి సంబంధించినటువంటి రెనోవేషన్ కంప్లీట్ అయింది. అప్పటి నుండి సందర్శకులకు ఈ మంటపంలోకి అనుమతి ఇస్తున్నారు. బయట ఉష్ణోగ్రతలు ఎంత వేడిగా ఉన్నా ఈ యొక్క సభా మంటపంలోకి మనం ఒక్కసారి ప్రవేశించగానే చల్లదనంతో మైమరిచిపోతాము. చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ను స్కాన్ చేస్తే ఆలయ చరిత్ర, దాని విశేషాలు మొత్తం మనం తెలుసుకోవచ్చు. ఈ ఆలయ ప్రాంగణంలో మనము సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించినటువంటి నాగ ప్రతిమలు కూడా మనం చూసుకోవచ్చు. ఇక్కడ అనునిత్యం అభిషేకాలు, పూజలు జరుగుతూ ఉంటాయి. అలాగే ఇక్కడ ఈ రావి చెట్టు కింద మనం ఆంజనేయ స్వామి విగ్రహాన్ని చూసుకోవచ్చు. భక్తులు వారి పూజలు మరియు నైవేద్యాలన్నీ ఇక్కడ సమర్పిస్తుంటారు. ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ ఐరన్ గ్రిల్స్ ఉన్నటువంటి డోర్ల వెనకాల సొరంగ మార్గం ఉంటుంది. ఈ సొరంగ మార్గము ఈ 1000 స్తంభాల గుడి నుంచి రాణి రుద్రమదేవి కట్టించినటువంటి కిలా వరంగల్ అని చెప్పి ఉంటుంది. అక్కడి వరకు 10 కిలోమీటర్ల దూరం భూగర్భ మార్గంలో ఈ మార్గం ఉంటుంది. కాకతీయులు ముఖ్యంగా శైవారాధకులు. అలాగే వారి కులదైవం అయినటువంటి కాకతీయ మాతను కొలవటం వల్ల వారికి కాకతీయులు అని చెప్పి పేరు వచ్చింది. అలాగే రాణి రుద్రమాదేవి తన పరిపాలనా కాలంలో ప్రతి నిత్యము తన కోట నుండి ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండటం కోసం ఇలా సొరంగ మార్గం గుండా 10 కిలోమీటర్లు ప్రయాణించి ఈ 1000 స్తంభాల గుడికి చేరుకుంటుందని, అలాగే పూజలు నిర్వహించుకొని మళ్ళీ తిరిగి అదే మార్గంలో తన కోటకు వెళ్ళేవారని చెప్పి ఇక్కడ చరిత్రకారులు చెప్తూ ఉంటారు. ఇది చాలా అద్భుతమైన ప్రదేశం అండి. ఈ ఆలయానికి ఎంతో చారిత్రాత్మకమైనటువంటి ప్రశస్తి కలిగి ఉంది. మనం తప్పకుండా దర్శనం చేసుకోవాల్సినటువంటి ఒక దివ్య క్షేత్రం అండి ఈ 1000 స్తంభాల గుడి. ఈ 1000 స్తంభాల గుడిలో అత్యంత ఎత్తైన భారీ శివలింగాన్ని మనం దర్శనం చేసుకోవచ్చు. పండుగల సమయంలో, ముఖ్యంగా శివరాత్రి పర్వదినం సమయంలో ఇక్కడ రద్దీ అధికంగా ఉంటుంది. ఆ రద్దీకి అనుగుణంగా ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ మన భారత్ యాత్ర సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. జై హింద్.